కింద నుంచి అయితే వచ్చేసామండి. రూట్ అయితే బాగానే ఉంది. కొండపైకి అక్కమ్మగారులు స్వామి దగ్గరికి, అక్కమ్మగారులు అమ్మవారి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సోమందపల్లి. మనం ఈ రోడ్డు చూసుకున్నట్లయితే ఇక్కడైతే రాళ్ళతో అయితే వేశారండి, ఇబ్బంది అయితే లేదు. పైకి అయితే రావచ్చు, నడుచుకొని అయితే ఇబ్బంది లేదు. నేనైతే ఇట్లా కూడా రోడ్ లేదేమో, ఎట్లా ఎక్కాలని అనుకున్నాను. ఓకే, బాగానే ఉంది, రోడ్ అయితే పైకి రావచ్చు. అట్లయితే అక్కడి నుంచి అయితే వచ్చేసామండి. చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుంది పైకి. ఇబ్బంది అయితే లేదండి, పైకి అయితే వెళ్ళవచ్చు. చూసుకున్నట్లయితే మన సోమందపల్లి మొత్తం కనపడుతుంది ఇక్కడ. సోమందపల్లి చూసుకోవచ్చండి. అంతా మొత్తం అంతా రాళ్ళతో, మొత్తం రాళ్ళే ఉన్నాయి ఇక్కడ. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసామండి, టెంపుల్ దగ్గరికి. పెద్దమ్మ నువ్వేనే ఉండేది ఇక్కడ? నువ్వే ఉంటావు పెద్దమ్మ ఆంటీ? పెద్దమ్మ అన్నదానం కూడా ఉంటుందా ఇక్కడ? అన్నదానం కూడా ఉంటుందా? అబ్బో, ఓకే ఓకే. సోమవారం జరుగుతుంది అన్నదానం. ఎప్పుడు జరుగుతుంది? సోమవారం. ఎంతసేపు జరుగుతుంది? మామూలుగా ఎంతమంది వస్తారు? ఎంతసేపు జరుగుతుంది అన్నదానం? ఏంటి వచ్చారు 100 మంది భోజనాలు అయితే. నేను లేదు ఇటు వచ్చి పెద్దమ్మ నువ్వు? నేను 48 ఏళ్ళు 9 ఏళ్ళు రాయా. 48 ఏళ్ళు 49 ఏళ్ళు అవుతుందా? అమ్మో, ఇక్కడే ఉన్నా. ఏమీ లేకపోయా, ఇటు రమ్మగారు అదంతా. లేవండి పెద్దమ్మ. ఈశ్వరుని గుడి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడ సోమందపల్లిలో ఏడుగురక్కమ్మగారి కొండ ప్రత్యేకత చాలా ఎక్కువగా ఉంది. మన గ్రామం కాకుండా ఈ మండలం అంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ దొన పూర్వం ప్రకృతిలో భాగంగా వచ్చింది, దైవికంగా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి నీరు ఎప్పుడూ తరగకుండా ఉంటుంది. అయితే ఈ మధ్య కొంతమంది వీడియో తీసేవాళ్ళు పూర్తిగా తెలియకుండా ఈడ జారిపడినా నిమ్మకాయ వేసినా పెనుగొండలోకి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఈ కొండ ఎత్తు మీద ఉంది, పెనుగొండ ప్రాంతం అంతా కూడా డౌన్ ఉంది. ఇక్కడి నుంచి నిమ్మకాయ అక్కడికి వెళ్ళిపోతే నీళ్లు ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు. నీళ్ళు అయితే ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి. అది అమ్మగారి సత్యమైన ప్రదేశంగా ఈ నీళ్ళ ద్వారానే మనకు తెలుస్తుంది. అటువంటి ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఈ ధ్వన ప్రకృతిలో భాగంగా వచ్చింది. అమ్మవారికి ఇష్టంగా వారి స్నానాలకు ఈ ధ్వన ఉపయోగపడుతుందని పెద్దలు మాకు చెప్పేవాళ్ళు. ఈరోజు కూడా మేము అట్లనే వేరే ఏ నీళ్లు దాంట్లో కలపకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటుంటాం. ఇది ఈ ధ్వన చరిత్ర.
స్వామి నిమ్మకాయ వేస్తే ఏం పోదా స్వామి పెనుగొండకి? నిమ్మకాయ వేస్తే పోదు. ఎందుకంటే అవునులే స్వామి. ఒక రంధ్రం ఉందనుకోండి, నీరు నిలబడవు. పెనుగొండ ప్రాంతం డౌన్ లో ఉంది. సోమందేపల్లిలో ఈ కొండ 200 అడుగుల ఎత్తులో ఉంది. ఓకే ఓకే సార్. ఇంత ఎత్తులో ఉన్న నీటిని ఒక రంధ్రం ఉంటే నీళ్ళు నిలబడవు. అవును సార్. కాబట్టి అది కాదు. అయితే ఇక్కడ ఈ నీరు తాగితే ఆరోగ్యాలు మేలవుతాయి, నొప్పులు తగ్గుతాయి. ఇది వాస్తవం. ఇక్కడ నేను చూసిన నిజం ఇది. ఇప్పటి వరకు కూడా అది నిజం. ఇక్కడ కొండలో వచ్చే వాళ్ళకి అందుకే ఈ నీళ్ళని ఇస్తాం తాగడానికి. ఇక్కడ ఈ అక్కమ్మ గారు మనకి సోమందేపల్లిలో ఈ అక్కమ్మ గారి కొండలో ఏవైనా కొన్ని రాళ్ళు కానీ తీసిపోయి ఇండ్లకి వేసినా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అట్లనే ఇక్కడ కొండలో మనకు సర్పాలు చాలాసార్లు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే అమ్మగారు ఉన్న చోట ఆ ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి. ఈ గుహలో కూడా అటువంటి పరిస్థితులే ఉంటాయి. ఒకసారిగా ఆమె రామకోట రాస్తూ కూర్చుంటే ఆమె వెనకే గుహ ముందు ఉన్నావు అన్నట్లుగా హెచ్చరించినట్లుగా పాము వచ్చింది. ఇటువంటివి కూడా ఇక్కడ ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గుహ కూడా మనకి పరమాత్మని సృష్టిలో ఒక అద్భుతమే. అయితే ఈ గుహ ఒక ఋషి ముందు తపస్సు చేసినారని జ్ఞాన నిధిగా ఈ గుహను మేము భావిస్తాం. ఈ మధ్య కాలంలో కొంతమంది సగం పిచ్చోళ్ళు ధనం ఉందో ఇంకోటి ఉందో అని 2 సార్లు ఇంతకుముందు తొగిండ్రి. అందుకే దీన్ని భద్రపరిచి దీనికి మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా మేమున్నంత వరకు ఇటువంటివి ఏవి జరగకోకుండా చూసేటట్లు కొన్ని సీసీ కెమెరాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ గుహను నీట్గా పెట్టుకున్నాం. ఈ గుహనంతా కూడా దైవిక గుహగా మేము పరిగణించి భక్తి శ్రద్ధలతోనే ఈ గుహను మేము చూసుకుంటాము. మీకు ఇక్కడ కనపడుతుంది దీపం పెట్టినాము. ఓకే ఓకే సార్. ఈ వీడియోలో ఇప్పుడు నేను మాట్లాడిన ప్రణో దేవి సరస్వతి వాజేవతి దీనామ విత్రియవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. प्रणो देवी सरस्वती वाजभिर्वाजिनीवति दीनाम वित्रियवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम. ओम शांति शांति शांति. ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम संकर्षणाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम अधोक्षजाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम प्रेमाय नमः, ओम हरये नमः, ओम श्रीकृष्णाय नमः. ओम शुभे शोभमुहूर्ते आद्य ब्रह्म विद्या प्राप्ते श्वेतवराह कल्पे वैवस्वत्मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बुद्वीपे वेदोदक्षिणदिग्भागे श्रीब्रह्मभूर्भुवस्वरो ईशानां सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ऋतुगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः. ओम विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ओम गुरुदेवाय विद्महे परब्रह्मणे धीमहि तन्नो गुरुं प्रचोदयात्. ओम आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः केशवं प्रति गच्छति. ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे. ओम अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष गुरोत्तम. यत्पूजितं मया देवा परिपूर्णं ततस्तु मे
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ అవ్వ ఒక 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ఈ కొండకి అన్ని విధాల సేవ చేస్తూ 10 మంది వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ వారికి కలిగింది ప్రసాదాన్ని పంచి కొండకి భక్తురాలిగా సేవలు అందించింది. కాబట్టి అవ్వ తర్వాత మేమందరూ కూడా అవ్వ వచ్చిన తర్వాత మేము కూడా కొండకి ఈ మధ్య కాలంలో వచ్చాం. చేతనైనంత ఆ అమ్మ జీవితకాలాన్ని కొండకు అర్పించి సేవ చేసింది. ఆ తర్వాత సోమందేపల్లిలో భక్తాదులుగా కొత్తపల్లి వారు, మేము, అమ్మ అందరూ కలిసి కొండని అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా శ్రీ సోమలింగేశ్వర స్వామి సేవా సమితి అనే ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ కొండనంతా కూడా అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి అందరికీ సోమందేపల్లి వాసులకు ఇక్కడ వచ్చేటువంటి భక్తాదులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. అట్లనే మనకి ఈ మధ్య కాలంలో జరిగిన శివలింగం ప్రతిష్ట నిర్మాణం అందులో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు వాళ్ళ వంతు అందించారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను కృతజ్ఞతాభి వందనములు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కుడి చుట్టూ వస్తుందని అట్లా అవునవును.